ఓకే, యూదా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదుదాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. పాత నిబంధనలో ఉంటుందండి యూదా పత్రిక. క్రొత్తదా? సరే, ఓకే. 1వ అధ్యాయము 3వ వచనం 1:3 చెప్పండి. ప్రియులారా, పరిశుద్ధులందరికీ ఒకేసారి అప్పగింపబడిన ఏ నిమిత్తము? గట్టిగా చెప్దామా మాట, ఏ నిమిత్తము? ఓకే, చాలు. పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని వ్రాయవలసి వచ్చెను. మనము అంత్య దినాలలో ఉన్నామన్నది వాస్తవం. యేసయ్య త్వరలో రాబోతున్నారన్నది వాస్తవం. అయితే క్రైస్తవులుగా ఏ విషయాలలో అపవాది మనకి ఎక్కువగా దాడి చేస్తాడు అనంటే, మొట్టమొదటిగా మన విశ్వాస విషయము, రెండవది దేవుని సువార్త విషయము. పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలట. క్రైస్తవులు అనగానే మనకున్న ఒక అపోహ ఏంటి అని అంటే, క్రైస్తవులు అయిపోతే మనకి దీవెనలు వచ్చేస్తాయి. మనం సువార్త చెప్పేటప్పుడు ఇలాంటి సువార్త చెప్తాం. అపోస్తలులు చెప్పినట్టు సువార్తలు ఈరోజు మనం ప్రకటించట్లేదు. ఏమని చెప్తాము? నువ్వు యేసయ్యను నమ్ముకో, నీకు స్వస్థత దొరుకుతుంది. నువ్వు యేసయ్యను నమ్ముకో, నీకు ఈ బిల్డింగ్లో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం పోతుంది. నువ్వు యేసయ్యను నమ్ముకో, నీకు ఆస్తి కావాలంటే ఆస్తి వచ్చేస్తుంది. ఏ సమస్య ఉన్నా నువ్వు యేసయ్య దగ్గరికి రా, సమస్య తీరిపోతుంది. అందుకే జనాలు ఏం చేస్తున్నారు అని అంటే, సమస్య తీరే వరకు యేసయ్యతో ఉండి సమస్య తీరిన తర్వాత యేసయ్యని మర్చిపోతున్నారు. కానీ ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి అని అంటే, ఏ విశ్వాసం అయితే నీకు అప్పగింపబడిందో, ఏ బోధ అయితే నీకు అప్పగింపబడిందో ఆ విషయంలో నువ్వు పోరాడాలి. ఎందుకు అనంటే, ఏర్పాటు చేయబడిన వారిని సహితము మృంగివేయుటకు, వారిని తప్పించుటకు అపవాది ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతున్నాడు. అవునా లేదా? ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదవడం నాకు చాలా సులువు అండి, నేను ఇలా అనుకుంటాను మైండ్లో దేవుని వాక్యం చదవాలని, వెంటనే నేను చదువుకోగలుగుతున్నాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? వాక్యం ప్రతిరోజు చదవడం కష్టం, అవునా కదా? అవునా? 1 గంట అనుకున్నామనంటే ఆ గంట చదవడము కష్టం. ఎందుకు? ఆ గంటలోనే పనులు వస్తాయి, ఆ గంటలోనే ఎవరో ఫోన్ చేస్తారు, చుట్టాలు వస్తారు, లేకపోతే మనకి ఒంట్లో ఏదోటి బాగోకుండా అయిపోతుంది. అవునా కదా? పోనీ గుర్తుంటుందా కొన్నిసార్లు వాక్యం చదివేమని? గుర్తుండదు. పొద్దున్న లేస్తాము, ఏదో మర్చిపోతాము, రోజంతా గడిచిపోతుంది, దేవుని వాక్యము మిస్ అవుట్ అయిపోతాం. నేనేం జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని అంటే, క్రైస్తవులుగా మనం అందరం కూడా ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. సాతాను మనకి విరుద్ధంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, యేసయ్య అంటున్నాడు కదా, మీరేం చింతించకండి, నేను లోకాన్ని జయించాను అంటున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం తెలుసా? ఎప్పుడు చూసినా నేను ఓడిపోతున్నాను. బైబిల్ చదవాలంటే ఓడిపోవడం, ప్రార్థన చేయాలంటే ఓడిపోవడం, ఎప్పుడు చూసినా వ్యాధి, ఎప్పుడు చూసినా అసమాధానము, శాంతి నెమ్మది లేకపోవడం. ఎందుకు? ఇవన్నీ యేసయ్య మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా. ఇచ్చినా కానీ వాటిని అనుభవించలేని పరిస్థితిలో ఎందుకున్నామో తెలుసా? ఎందుకు అనంటే, దేవునితో సహవాసము లేక, మన విశ్వాసం నిమిత్తము, మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడట్లేదు. కాబట్టి మనం ఏమనుకుంటామనంటే, క్రైస్తవ జీవితము చాలా సులువైనది, ఏమంటది, ఇట్లా ప్లేట్లో మంచిగా అన్నీ అమర్చి మన చేతిలో పెడితే హ్యాపీగా తిందామని అనుకుంటాం. కాదు, అది కాదు క్రైస్తవ జీవితం అంటే. ప్రతిరోజు మనము పోరాటము చేస్తూనే ఉండాలి. ఒక్క క్షణమైన యుద్ధం చేసే వ్యక్తి తన చేతిలో ఉన్న గన్ను కానీ, లేకపోతే ఆ కత్తిని కానీ, ఆ ఖడ్గాను కానీ ఒక్క క్షణం పక్కన పెడితే చనిపోతాడా? చనిపోడా? ఆ యుద్ధంలో ఉన్నంతసేపు పోరాడుతూనే ఉండాలి, తాను కాపాడుకోవాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. అవునా కదా?
ఒకవేళ నేను అలసిపోయాను, ఇవాళ కాదు నా పని, రేపు చేస్తానులే అని ఒక్క క్షణము ఆ సోల్జర్ ఆపేశాడు అనుకోండి దాన్ని చేసే పోరాటము, బ్రతుకుతాడా? నెక్స్ట్ మినిట్ బ్రతుకుంటాడా? మనం కూడా మన క్రైస్తవ జీవితంలో, మన క్రైస్తవ విశ్వాసంలో మృతమైన పరిస్థితులు ఎందుకు ఉంటున్నాము అని అంటే, మన విశ్వాస నిమిత్తం మనం పోరాటము చేయట్లేదు కాబట్టి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనం పోరాడునది శరీరులతో కాదు. శరీరులతో కాదు కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలతో మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి వాటితో ఎలా ఫైట్ చేయాలి అని సర్వాంగ కవచం కూడా దేవుడు మనకి ఇచ్చాడు ఇవ్వలేదా? ఎవరు చెప్పగలుగుతారు? ఆ సర్వాంగ కవచంలో 6 కవచాలు ఉంటాయి. ఎవరు చెప్పగలుగుతారు టక్కున? మొట్టమొదటి ఏంటిది? సత్యమను దట్టి, వెరీ గుడ్. సెకండ్ది ఇక్కడ నీతి అని మైమరు, వెరీ గుడ్. మూడవది థర్డ్ రక్షణ వస్తుందా? ఓకే, రక్షణ శిరస్త్రానం. నాలుగోది సమాధానం వినబడుతుంది, మొత్తం చెప్దాం. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు. ఓకే, 5వది మెయిన్ 2 విషయాలు చేతిలో పట్టుకోవడానికి 2 ఉన్నాయి. విశ్వాసం అనుడాలు, ఇంకొకటి ఏమిటిది? ప్రార్థననా? వాక్యమను ఖడ్గము కాదు, కేవలం ఖడ్గం కాదు, వాక్యమను ఆత్మ ఖడ్గము. ఓకే, మన విశ్వాసమనుడాలు. మన విశ్వాసం కొరకు మనం పోరాడకపోతే, ఏ విశ్వాసం అయితే మనల్ని సాతాను మన మీద విసిరే బాణాల నుండి మనల్ని రక్షిస్తుందో మనమే దాన్ని సరిగ్గా కాపాడుకోవట్లేదు. దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆదికాండంలో ఆదాము అవ్వ ఏదైనా వనంలో ఉన్నప్పుడు సాతాను వచ్చి ఇదిగో పండు తిను అవ్వమ్మ అని చెప్పి మోసం చేసింది కదా. ఆ మోసం చేసినప్పుడు ఏ 2 విషయాలని వాళ్ళు కోల్పోయారో తెలుసా? ఏ 2 విషయాల మీద సాతాను పోరాటం చేశాడో తెలుసా? ఎవరికన్నా ఆలోచించారు ఎప్పుడన్నా? ఆదాము అవ్వ విశ్వాసం మీద వాడు పోరాటం చేశాడు. ఇది నిజమా అని అడిగాడు. ఈరోజు వాక్యము ప్రతి ఆదివారం మనం వింటూ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిత్య జీవం నీ కోసం సిద్ధపరుస్తా ఉన్నాడు, ఒక విజయవంతమైన జీవితం నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు అని ప్రతి ఆదివారం ఇక్కడ నుంచి దైవజనులు వాక్యం చెప్తూనే ఉన్నారు. వెంటనే ఏ క్షణమైతే మనం చర్చిలోంచి అడుగు బయట పెడతామో వెంటనే సాతాను అంటాడు. ఏమంటాడు తెలుసా? అరే ఇది నిజమా? అరే నిజమేనంటావా? ఈరోజు క్రైస్తవులలో బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, దేవుడు మనకు దగ్గరుండే కంటే ఎక్కువ సాతాను దగ్గర ఉంటున్నాడు తెలుసా? సాతాను ఫోన్ నెంబర్ మన ఫోన్లో సేవ్ చేసుకుని ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉంటుంది అనమాట. ఎప్పుడు ఫస్ట్ ఎవరికి ఫోన్ చేయాలంటే ఫస్ట్ సాతానికి మన ఫోన్స్ వెళ్తున్నాయి, దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. రుజువు చేయమంటారా నన్ను? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఫస్ట్ దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అదే పెద్ద రోజు, ఎందుకు దేవా నాకు ఈ సమస్య అన్నదే అదే సాతానికి ఫోన్ చేయడం అంటే. ఎందుకు నాకు కష్టం అని దేవుని ప్రశ్నించడమే సాతానికి ఫోన్ చేయడం అన్నట్టు. అంటే సాతాను దగ్గర పెట్టుకుంటున్నాం అన్నమాట. దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు తన హృదయాన్ని తెరచి మనతో సంభాషణ చేస్తున్నప్పుడు ప్రతి మాటని మనము అంగీకరించాలి, అప్రమత్తంగా ఉండాలి. పోరాటంలో ఎవరు గెలుస్తారు తెలుసా? బాగా బలం ఉన్నోళ్ళు కాదు, అప్రమత్తంగా ఉన్న వాళ్ళే గెలుస్తారు. అప్రమత్తంగా లేరనుకో బలం ఉండి ఏం ఉపయోగము? అవునా కదా? చాలా బలం ఉంది, అందుకే కదా సంసోను ఓడిపోయాడు, అప్రమత్తంగా లేడు కాబట్టి. ఎందుకు ఓడిపోయాడు సంసోను? బలం లేక. ఆయన కంటే బలశాలి ఎవ్వరు లేరంట, కానీ ఏం కాదులే అనుకున్నాడు. ఏమి కాదులే. మన వైఖరి ఎలా ఉంది తెలుసా క్రైస్తవులంగా? ఇవాళ రాడులే యేసయ్య, రేపు వస్తాడేమోలే, ఎల్లుండి వస్తాడేమోలే, 2000 సంవత్సరాలకి ఇదే కదయ్యా చెప్పేది, వస్తాడని ఇంకా రాలేదు కదా అంటే నాకు ఇంకా సమయము ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎందుకు ఆయన ఇంకా మెల్లిగా ఇంకా టైం ఎందుకు తీసుకుంటున్నాడు అంట తెలుసా? ఎప్పుడైనా చదివారు మీరు వాక్యంలో ఆ మాట చదివారా? ఎందుకు అనంటే ఇంకా మారు మనసు పొందుతారు వీళ్ళు.
ఎవ్వరూ తప్పిపోవడం ఇష్టం లేక అందరూ రక్షించబడాలని ఇంకా వేచి ఉంటా ఉన్నారు. ఈరోజు మన విశ్వాసం ఎక్కడుంది? ఎంత బలంగా ఉంది మన విశ్వాసం? ఈరోజు దేవునితో మన సహవాసం ఎంత దృఢంగా ఉంది? ఒక చిన్న ఉదాహరణ అనుకుందాం. మీకు ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? పోనీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, మేము చాలా చనువుగా ఉంటామండి. ఒక్కరికన్నా బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? నాకు చాలామంది ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్. కమాన్, ఆన్సర్ చేద్దాం. బెస్ట్ ఫ్రెండ్స్ ఏమేం చేస్తారు చెప్పండి? ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచో, పోనీ 1 year నుండో బాగా ప్రాణ స్నేహితులు అనుకోండి. ఏమేం చేస్తారు వాళ్ళు? అస్సలు మాట్లాడుకోరు, ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటారు కదా? కాదా? మరి ఏం చేస్తారు చెప్పండి? టీచర్ని, స్టూడెంట్స్ ఆన్సర్స్ చెప్పండి. మాట్లాడుకుంటారు, వెరీ గుడ్. ఇంకా సహాయం చేస్తారు. ప్రాణ స్నేహితులు ఎట్లా? సహాయం ఉందని వారు చెప్పక్కర్లేదు, వీళ్ళకే ముందే తెలిసిపోతుంది వీళ్ళకి ఏదో సమస్య ఉందని. వీళ్ళు వెళ్ళి సహాయం చేస్తారు, అవునా కదా? ఇంకా ఏం చేస్తారు ప్రాణ స్నేహితులు? వాళ్ళ మధ్యలో సంబంధం ఎలా ఉంటుంది చెప్పండి? హృదయానుసారంగా. వాళ్ళ ఇద్దరు హృదయాలు బాగా కలిసిపోయి ఉంటాయి, వాళ్ళిద్దరిని వేరుపరచలేం. మా చెల్లి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉంటారండి, ఇద్దరు కలిసి వాళ్ళు పక్కన కూర్చుంటే అక్క చెల్లెలేమో అనుకుంటారు. వాళ్ళు వేసుకునే వేషధారణ అలాగే ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం అలాగే ఉంటుంది. ఇద్దరు వేరే ఇంట్లో ఉన్నా కానీ, మా చెల్లి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తున్నాను అనమాట. వాళ్ళ ఇంట్లో ఏమో దాన్ని లీనా అని పిలుస్తారు, మా ఇంట్లో దాన్ని నిస్సి అని పిలుస్తాం. అంటే అంత ఒకేలాగా ఉంటారనమాట ప్రాణ స్నేహితులు కాబట్టి. ఇంకా ఏం చేస్తారు బెస్ట్ ఫ్రెండ్స్? పిల్లలు ఆన్సర్ చేయండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు? కలిసి బయటకు వెళ్ళరా మీరు? అయ్యా, ఫ్రెండ్స్ కలిసి బయటకు వెళ్ళరా? వెళ్తారు. ఓకే. ఇంకా ఫేవరెట్ ఫుడ్ తింటారు కదా, ఇష్టమైన ఆహారము వండుకొని తింటారు. ఇంకేం చేస్తారు? ప్రతిరోజు మాట్లాడతారు, బాగోగులు తెలుసుకుంటారు, అవునా? యేసయ్యేమో మనల్ని మీరు నా స్నేహితులు అని పిలుస్తున్నాడు కదా. మరి వాక్యంలో మనం ఎంత స్నేహితులుగా ఉండగలుగుతున్నాం యేసయ్యకి? ఎంత సహవాసంలో ఉండగలుగుతున్నాము? యేసయ్యేమో మీరు నా ఫ్రెండ్స్, దోస్త్ అని చెప్తే మనమేమో కటీఫ్ అంటున్నాం, అవునా? అదే కదా మీనింగ్. సింపుల్ లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యే భాషలో తీసుకోవాలనంటే, నేను నీకు స్నేహితుడిగా ఉండాలనుకుని దోస్త్ ఇదిగో అని అంటే కటీఫ్ అంటున్నాం. వద్దేసయ్యా, నువ్వు నాకు ఫ్రెండ్గా వద్దు. ఈరోజు ప్రతి ఆదివారం మనం సంఘానికి వస్తున్నాం. దేవునితో సహవాసంలో ఎంతవరకు ఎదిగాం? ఒకవేళ మీరు చెక్ లిస్ట్ పెట్టుకుని, అవును కదా ఒకసారి నన్ను నేను పరీక్షించుకుంటాను, ఇందాక ప్రభు బలలో ఒక మాట ఉపయోగించారు, పరీక్షించుకోండి, విమర్శించుకోండి అన్నారు. విమర్శించుకుందాం మన జీవితాన్ని. ఈరోజు 10 సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, 10 సంవత్సరాలుగా కమ్యూనియన్ ప్రభు బలలో పాలు పొందడం, పాటలు, ఆరాధన, కూడికలు అంటే కూడికలకు రావడం. 10 సంవత్సరాల క్రితము ఈరోజు నేను పోల్చుకుంటే ఎంతవరకు వ్యత్యాసం ఉంది? ఎంత మార్పు ఉంది? అసలు మార్పు వచ్చిందా లేదా? నా మాటలు, నా వేషధారణ, నేను ఇతరులతో మాట్లాడే విధానము, నేను ఆలోచించే విధానము 10 సంవత్సరాలకి ఈ రోజుకి మారిందా లేదా? దేవుని యందు నా విశ్వాసము పెరిగిందా తగ్గిందా? మొన్న 10 రూపాయలు కావాలి అని అంటే దేవుణ్ణి నేను అడగగలిగాను. ఇవాళ 100 రూపాయలు అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు 100 రూపాయలు కావాలి అని అడిగే పరిస్థితులు ఉన్నామా? లేకపోతే దేవా మొన్నే కదా అయ్యా కష్టం వచ్చింది, మళ్ళీ ఈరోజు కష్టం వచ్చింది ఏంటి అంటున్నామా? ఒకవేళ మనం చెక్ చేసుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎంతవరకు దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతున్నాం? మీరు నా స్నేహితులు అని దేవుడు చెప్పాడు. మనము దేవుని స్నేహితులైతే ఎంతవరకు మనకి మన దేవుని హృదయం అర్థమైంది? ఒకవేళ ఈ క్షణం నేను మిమ్మల్ని అడిగితే యేసయ్య ఏం ఆలోచిస్తున్నావు ఒకటి చెప్పు, ఒక మాట అని అంటే మనం చెప్పగలుగుతామా? ఎందుకు? పరిశుద్ధాత్ముడు మనకు అందరికి ఇవ్వబడ్డాడు కదా, ఆయన ఆత్మ మనకి ఇవ్వబడింది కదా. ఏదైతే తండ్రికి చెందిందో అదంతా కూడా పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్నాడు కదా. మరి ఆయన హృదయాన్ని అర్థం చేసుకునే ఆ బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వడా? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు, ఇవ్వడా? కానీ మనమే అడగట్లేదు. క్రైస్తవులు మనబడిన మనం అందరము
ఎంత ఎక్కువ క్రీస్తుకి దగ్గరగా ఉన్నాము, ఎంత దూరంగా ఉన్నామని ఈరోజు మనం పరిశీలించుకుందాం. వాక్యము చదువుతున్న మనము ఎంతవరకు వాక్యము మన జీవితం మీద ప్రభావము కలిగి ఉండాలనే ఆశతో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఎంతవరకు దేవుడి గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటూ దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన ఎవరు చేస్తారు? కళ్ళు తెరవగానే, పోనీ కళ్ళు మూసుకునే మెలకు రాగానే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? కొంతమంది, ఏం పర్లేదు. ప్రార్థన చేసే వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చేస్తారండి? మెలకు వచ్చిన తర్వాత ప్రార్థన ఏం చేస్తారు? దేవా అంటే మీరు చెప్తున్నారు కానీ నాకే వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్తే వినిపిస్తుంది. దేవా ఏమంటారు? నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను దీవించు, నేను అనుకున్న పనులన్నింటినీ కూడా నువ్వు జరిగించేసేయి. ఎలా అంటే ఏటీఎం కార్డు తెలుసా? ఏటీఎం కార్డ్స్ తెలుసా మీకు? ఏటీఎం మెషిన్ తెలుసా? ఏసీ ఒక ఏటీఎం మెషిన్ లాగా రాసి ఒక వాకబుల్ అనమాట, పోర్టబుల్ ఏటీఎం మెషిన్. అంటే పోర్టబుల్ అంటే మీనింగ్ ఎక్కడికైనా అక్కడ తీసుకెళ్ళచ్చు అని అర్థం. పోర్టబుల్ ఏటీఎం మెషిన్ లాగా ఏసీయా నాకు ఒక 10 రూపీస్ కావాలి, ఏసీయా నాకు ఇది ఈవెన్ కావాలి, ఏసీయా నాకు అది కావాలి, ఏసీయా నాకు ఇది కావాలి అని ఏటీఎం కార్డు ఇట్లా పెడతా ఉంటాం అనమాట. ఏసీయా నాకు ఇది, ఏసీయా నాకు ఏసీయా. కానీ వాస్తవంగా విమర్శించుకుంటూ ఆలోచించండి. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను తిరిగి వస్తాను, మీరు నాతో పాటు నిత్య జీవం బ్రతుకుతారు అని చెప్పిన దేవునికి నువ్వు నా కోసం స్థలం సిద్ధపరుస్తున్నావు కదా, అవును దేవా ఎంతవరకు వచ్చింది అని ఎప్పుడన్నా అడిగారా? నువ్వు నా కోసం స్థలం సిద్ధపరుస్తానని చెప్పావు కదా, అయ్యిందా దేవా? ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? మ్యాన్షన్ అని ఉంటుంది. తెలుగులో స్థలం అని వదిలేశారు అంతే, కానీ ఇంగ్లీష్లో మ్యాన్షన్ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే ఏంటి తెలుసా? మ్యాన్షన్ అంటే ఏంటి తెలుసా? పెద్ద పెద్ద భవంతులు అన్నమాట. అవును కదా యేసయ్య, నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు నా కోసం ఒక స్థలాన్ని, ఒక మ్యాన్షన్ని సిద్ధపరుస్తున్నావు కదా, పని ఇంతవరకు వచ్చింది యేసయ్య, మీరు రెడీయా? మీరు వచ్చేస్తున్నారా? నేను రెడీయా? నేను వచ్చేనా మీ దగ్గరికి? అంత ఆసక్తి ఉంటుందా అండి మన హృదయంలో? ఒకవేళ ఈ క్షణమే దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో దేవుడు ఇప్పుడు వచ్చేసాయి నాతో, నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అని అంటే, ఓకే యేసయ్య నా ప్రాణాన్ని వదిలేసి ఆయనతో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఏమంటాం? అయ్యో నా పిల్లలు, అయ్యో వాళ్ళ పెళ్ళిళ్ళు, అయ్యో నా పిల్లలకి పిల్లలు, అయ్యో నా పిల్లల పెళ్ళిళ్ళు అంటామనమా? ఎంత వేషధారుల వల్ల మనం బ్రతుకుతున్నామో అర్థం చేసుకోగలుగుతున్నారా అండి? దేవుడు అన్నీ మనకి ఇచ్చేయాలి, మనం మాత్రం దేవునికి ఏమీ ఇవ్వం. యేసయ్యా అని మనకు బాధ వచ్చినప్పుడు మొరబెడితే దేవుడు వెంటనే జవాబు చెప్పాలి. కానీ దేవుడు మెలకువని దయచేసి లెగు, ప్రార్థన చేయి, నాతో మాట్లాడు అని దేవుడు మెలకువని ఇచ్చినప్పుడు మాత్రం దేవా 2 నిమిషాలు పడుకుంటానని మాత్రం మాట దాటేయాలి. అందరికి చెప్పుకుంటాం, దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం అండి, ప్రతి ఆదివారం నేను సంఘానికి వెళ్తాను, ప్రతి కూడకలో నేను పాలు పొందుతానండి, పాస్టర్ గారికి నేనే హెల్ప్ చేస్తానండి అని అంటాం. సరే ఇట్రా, నేను ప్రశ్న అడుగుతా. ఎంతవరకు నీలో దేవుడు మార్పును చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పలుకుతాడు? నువ్వు అన్ని కూడకలకు వస్తున్నావు కదా, కానుకలు బాగా చెల్లిస్తున్నావు కదా, సమయ పాలన కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్ని గురించి సాక్ష్యం పలకగలుగుతాడా? విమర్శించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రశ్నించుకుందాం. దేవుడి నుంచి అన్నీ ఆశించే మనము దేవునికి తిరిగి ఇవ్వడానికి ఎందుకు చేతులు వెనక్కి తీసుకుంటున్నాం? దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు దేవా అని అన్నప్పుడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యాన్ని దేవుని మహిమ కొరకు ఎందుకు వాడలేకపోతున్నాం? ఆ స్వస్థతని దేవుని మహిమ కొరకు ఎందుకు వాడలేకపోతున్నాం? దేవా నాకు ఉద్యోగం లేదు, ఇంట్లో అందరు నా మీద ఆధారపడి ఉన్నారు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వు. ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చికే రారు, అవునా? చర్చ్ దూరం అయిపోతుందేవా, నాకు ఒక బైక్ కావాలి. బైక్ వచ్చిన తర్వాత రై రైమని లోకమంతా తిరుగుతారు సంఘం దగ్గర తప్ప.
అర్థమవుతుందండి మన వేషధారణ ఎలా ఉందో? ఇందాక చెప్పానే, మీరందరు రాకముందు చెప్పానులే ఈ మాట, ఆరాధన ఫస్ట్ ప్రారంభంలో ఈ మాట అన్నాను. ఎవరి దగ్గరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళి బర్త్డేస్కి కానీ వివాహాలకి కానీ బహుమతులు ఇస్తారు, అవునా కదా? అవునా? బహుమతులు ఎందుకు ఇస్తారండి? ఎవరికైతే ఈ జవాబు తెలీదో నెక్స్ట్ టైం బహుమతులు ఇవ్వకండి, తెలిసిన వాళ్ళు ఇవ్వండి బహుమతులు. ఎందుకు బహుమతులు ఇస్తాం చెప్పండి? ప్రేమిస్తాం కాబట్టి. ఓకే, ఇంకా వెనక ఎవరన్నా ఇప్పుడు నేను నిజంగా ఇట్లా చేయి చూపించి అడగాలేమో నిజంగానే, మీరు చెప్పండి. మీరు డౌట్ పడుతున్నారు ఎవరిని చూపించానా అని. ఎందుకు ఇస్తాం బహుమతులు? జ్ఞాపకం ఉండడానికి. ఓకే, అవును ఇది నా పెళ్ళికి వచ్చింది అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఓకే, ఇంకా తెలీదా? పోనీ ఆ బహుమతి ఇచ్చేటప్పుడు, ఇదిగో నేను నీకు మంచి ఏమంటారు, మన పెళ్ళిళ్ళకి ఇచ్చే మంచి బహుమతి ఏదని చెప్పండి. ఒక కుక్కర్ అనుకుందాం, సరే ఒక కుక్కర్ నేను నీకు ఇస్తున్నాను. నెక్స్ట్ టైం నేను నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు దీనికంటే మంచి కుక్కర్ కొనివ్వే, ఎలా ఉంటుంది? అది బహుమతి. అది ఏమంటారు దాన్ని? అత్యాశ, స్వార్థము, వెర్రితనము, ఇంకేంటి బిజినెస్ డీల్ అంటారనమాట దాన్ని. ఇదిగో నేను పెట్టుబడి పెట్టాను, నువ్వు నాకు ఇంకొంచెం ఆదాయము రావాలని. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇదే చేస్తున్నాం. దేవో 2 పాటలు ఎక్కువ వాడతాను వేసే, నువ్వు నన్ను ఎక్కువ 2 విషయాలు ఎక్కువ దీవించేయి. ఆదివారం సంఘానికి వచ్చేది ఎందుకు? దేవుడు దీవెనలు ఇస్తాడని సంఘానికి వస్తాం, అవునా? భయంతో వస్తాం. కొన్నిసార్లు ఏమని చెప్తారు తెలుసా? దేవుని సంఘానికి రాకపోతే మీకు అదైపోతుంది, ఇదైపోతుంది. వాస్తవం ఏంటి తెలుసా? దేవుని సహవాసంలో ఎదగకపోయినా, ఒకరితో ఒకరు సహవాసంలో ఎదగకపోయినా మనల్ని మనము నరకానికి పాత్రులుగా చేసుకుంటున్నాం, అది అర్థం. దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. కొన్నిసార్లు నువ్వు ఆయనని జ్ఞాపకం చేసుకోకపోయినా నీ పక్కనే ఉండి నేను నిన్ను విడువను, ఎడబాయనను వాగ్దానం ఇచ్చాడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నీ పక్కనే ఉంటూ సమస్తం నన్ను చూసుకుంటున్నాడు. అయితే నువ్వు ఆయనకి స్పందించడం ఎంతవరకు స్పందించగలుగుతున్నావు? నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావు, ఇవ్వలేకపోతున్నావా? దేవుడా కుటుంబమా? దేవుడా ఉద్యోగమా? ఏంటి? పోల్చుకోండి, ప్రశ్నించుకోండి. మీకు అందరికీ జవాబులు తెలుసు, నేను ఇక్కడ నుండి చెప్పాల్సిన అవసరం లేనే లేదు. మీ జీవితం మీకు తెలుసు. దేవుడు ఎప్పుడు వస్తాడు? అన్ని పనులు అయిపోయాయి. ఇవాళ పొద్దున్న లేగాలి, వంట చేసుకోవాలి, పిల్లల్ని పంపించాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, అవన్నీ అయిపోయి ఆఖరిన ఒక 20 నిమిషాలు మిగిలితే అప్పుడు అలసిపోయాను, నిద్రపోవాలి. దేవుడు జ్ఞాపకం వస్తాడు మనకి ఆ రోజులో? జ్ఞాపకం రాడు. ఇలాంటి ఒక విశ్వాస జీవితం బ్రతుకుతున్న మన కొరకు ఆయన భవంతులు ఎందుకు నిర్మించాలి? మనల్ని వచ్చి ఎందుకు మరలా తీసుకెళ్ళాలి? ఎవరి కోసం రావాలండి ఆయన? మనలాంటి వాళ్ళ కోసం రావాలా? నాలాంటి వాళ్ళ కోసం రావాలా? నేను దేవునికి సమయాన్ని ఇవ్వను, గర్వంగా నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి అని ధైర్యంగా చెప్పుకోను, క్రీస్తుని ధరించలేదు, క్రీస్తును పోలే నేను జీవించట్లేదు, క్రీస్తుకి దేవుని వాక్యానికి అనుకూలంగా నేను బ్రతకట్లేదు. మరి నాలాంటి వాళ్ళ కోసం యేసయ్య ఎందుకు రావాలి? నన్ను ఎందుకు తీసుకెళ్ళాలి? ఒకవేళ అలా వచ్చి తీసుకెళ్ళాడు అనుకోండి, ఏమంటారు తెలుసా యేసయ్యని? ఏంటి వీళ్ళ కోసం వచ్చావా? ఫస్ట్ వచ్చేసాడు మనలాంటి వాళ్ళ కోసమే వచ్చాడు. నమ్మకం లేని మనల్ని, వేషధారులైన మనల్ని, ఎప్పుడు చూసిన ఇతరులను దూషించే మనల్ని, ప్రతిదానికి సనుగుని గొణుగుని బ్రతికే మన కోసము దేవుడు ఆల్రెడీ వచ్చి ఏ సంబంధం అయితే తెగిపోయిందో దాన్ని తిరిగి చేర్చడానికి యేసయ్య మన కోసము వచ్చాడు. ఆయన చేయాల్సిందంతా చేశాడు. ఈరోజు సంఘమును చూసినప్పుడు ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? ఈ అమ్మాయి, ఈ అబ్బాయి నన్ను ఆ మాట అనుకోండి, ఒకసారి ఊహించుకోండి. దేవుడు ఆలోచిస్తా ఉన్నాడు నీ వైపు చూసి, నా పేరు మోనా కదా, మోనాకి నేనంటే ఇష్టమా అంటే నా దగ్గర నుండి ఏ జవాబు రావాలి? యేసయ్యకి యేసయ్య నువ్వు అంటే నాకు చాలా ఇష్టం యేసయ్య అని రావాలి.
కేవలం మాటల్లోనే కాదు, నా క్రియల రూపంలో కూడా నేను ఆ ప్రేమని దేవునికి వ్యక్తపరచాలి. దేవుడైతే తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. దేవుడా నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఏ విధాలుగా దేవునికి చూపించు? ఏ విధాలుగా చూపించు చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు అనుకున్నాం. తల్లిదండ్రులు మనకు ప్రేమ ఎలా చూపిస్తారు చెప్పండి? క్రియల ద్వారా. అంటే ఏమేమి చేస్తారు చెప్పండి తల్లిదండ్రులు? అన్న చెప్పండి గట్టిగా. ఏదైనా ఇష్టం అంటే డాడీ మమ్మీ నాకు ఇది కావాలి అనగానే వెంటనే తెచ్చి ఇచ్చేస్తారు మమ్మీ డాడీ. ఇంకేం చేస్తారు? ఏది అవసరమో గమనించుకొని మనం అడగక ముందే కూడా వాళ్ళు తెచ్చి ఇస్తారు. అవునా కదా? మనకు బాధ అయిందనుకో, పిల్లలు కింద పడ్డారనుకో, నొప్పి ఎవరికి వస్తుంది? పిల్లలకి వస్తుందా తల్లిదండ్రులకు వస్తుందా? తల్లిదండ్రులకు వస్తుంది. వీడు ఏడ్చే కంటే లోపల వీళ్ళు ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వాడు కింద పడిపోయి ఏం కాలే మమ్మీ అని వెళ్ళిపోయినా కానీ తల్లిదండ్రులు బాధపడతారు. అవునా కదా? అవునా కదా? పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమని ఎలా వ్యక్తపరచగలుగుతారు? ఏమేం చేసి వాళ్ళు ప్రేమని చూపిస్తారు పిల్లలు? పోనీ ఐ విల్ ఫ్రేమ్ ఇట్ ఇన్ అదర్ వే. పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారని తల్లిదండ్రులకి ఎలా అర్థమవుతుంది? నా పిల్లలకి నేను చాలా ఇష్టమండి అని తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పగలుగుతారు? ఏ ఏ పనులు చేస్తే చెప్పగలుగుతారు? ఒకళ్ళు అన్నారు కానీ నోట్లో అన్నారు. ఎవరు గట్టిగా చెప్పండి. మాట విన్నప్పుడు. అవునా కదా తల్లిదండ్రులు? చెప్పండి. మీ పిల్లలు వచ్చి మమ్మీ ఐ లవ్ యూ అని ముద్దులాడేసి మీతో ఆడుకుని వెళ్ళిపోయి అరే తీరా బ్యాగ్ పక్కన పెట్టు అంటే నేను తీయా అన్నారు అనుకోండి, వీళ్ళకి పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు అని మీరు అనుకుంటారా? అనుకోరు కదా. మీ మాట వినకపోతే వాళ్ళన్నీ చేసి నువ్వు నాకంటే చాలా ఇష్టం మమ్మీ, చాలా ఇష్టం డాడీ నువ్వు అంటే సరిపోదు. మాట వింటేనే ప్రేమ ఉన్నట్టు అర్థం. దేవుని విషయంలో కూడా అంతే. దేవుడు మనందరి పట్ల మనకు అవసరమైనవన్నీ ఆయన చూసుకుంటున్నాడు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఆయన మనకి దయచేస్తున్నాడు. అయితే నీ ప్రేమని, దేవుని పట్ల ఉన్న నీ ప్రేమని ఆయనకి ఎలా వ్యక్తపరుస్తున్నావు? ఎలా చూపిస్తున్నావు? ప్రేమ చూపించడం ముఖ్యమంటారా? వివాహమైన ప్రతి ఒక్కరు అవునంటారు. ప్రేమ చూపించడము చాలా ప్రాముఖ్యం. ప్రేమ చూపించకపోతే సంబంధాలు అలాగా ఉండవు, తెగిపోతాయి, చాలా సులువుగా తెగిపోతాయి అన్నమాట. ప్రేమ చూపించకపోతే దేవునికి చూపించాలి. దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎలా చూపించచ్చు తెలుసా? ప్రొద్దున్నే లేచిన వెంటనే నా ప్రథమ స్థానం నీది కాబట్టి, నీకు చెందింది కాబట్టి, నా దినం అంతట్లో, నా 24 అవర్స్లో, నా 24 గంటల్లో ఆ మొదటి గంట నేను నీకు ఇచ్చేస్తున్నా. మెలకు రాగానే ఆ స్థానం నీదయ్యా. 7 గంటలు లేచి మొదటి స్థానం నీదని 7 నుంచి 8 గంటలకు చేయకండి. ఉదయాన్న 4 గంటలకు లేకండి. ఓకే? ఎవ్వరూ లేనప్పుడు, ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని సమయంలో ఉదయాన్నే లేచి దేవునికి ఆ సమయాన్ని మనము వెచ్చించడం. స్నేహితులు ఇందాక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాం, వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఓకే, వాళ్ళని ఎవరిని విడదీయలేరు. అరే నిండినే కదరా కలిసేవు అని అంటే ఏం పర్లేదురా ఇవాళ కూడా కలుస్తాను. దేవునితో కూడా అంతే ఆసక్తి. అరే ఇందాకే కదా ప్రార్థన చేసావు, అయితే నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, నేను నా దేవునితో మాట్లాడుతున్నాను, నా కోసం చనిపోయిన నా దేవునితో మాట్లాడుతున్నాను. ఆయనతో సహవాసంలో ఎదుగుతూ ఉండాలి. పరిశీలించుకుందాం, ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎక్కడుంది మన విశ్వాసము, మన విశ్వాస జీవితం? ఏ బోధ అయితే మనకు అందింపబడిందో దాన్ని కాపాడుకుంటూ. అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త. అందరు మీకు సోపేసే వాక్యాలు చెప్పరు. ఓకే, ఎవరైనా వచ్చి మీకు బాగా సోపేసేసి నీకు బిజినెస్ దీవించబడిపోతుంది, నీకు అన్నీ వచ్చేస్తాయి అని అంటే వాళ్ళు అబద్ధికులు. ఎందుకనంటే దేవుని వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? ఎవరైతే తన్ను తాను ఉపేక్షించుకొని తమ తల్లిదండ్రులను, ఆస్తులు, అన్ని సౌకర్యాలను వదులుకొని నన్ను వెంబడిస్తారో వాళ్ళే నా శిష్యులు, వాళ్ళే నా పిల్లలు. అన్నీ వదులుకోవాలి. దేవుని వాక్యము దాని సత్యంలో విని గ్రహించడానికి ప్రయత్నించండి. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. మీకు నచ్చే వాక్యాలు చెప్తారు, జాగ్రత్త. నీకు నచ్చిన వాక్యము నీకు అక్కర్లేదు. ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారండి? హాస్పిటల్ ఒక్కసారన్నా జీవితంలో ఒక్కసారన్నా హాస్పిటల్కి వెళ్ళాను, ఒక్కసారన్నా ఇంజెక్షన్ తీసుకున్నాను,
ఒక్కసారన్నా ట్యాబ్లెట్ వేసుకున్నాను నా జీవితంలో. వేసుకున్నాం, అందరం వెళ్ళాం, అవునా? ఉదాహరణకి మనం అనుకుందాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఎందుకో నడుము నొప్పి వస్తుందండి, ఏం పర్లేదు, నాకు నచ్చింది జండుబాము నాకు ఇష్టము, ట్యాబ్లెట్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మనం చెప్పామనుకో డాక్టర్కి, మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి, డాక్టర్ గారు మీరు ఇలా చేయండి అంటే ఏం చెప్తాడు డాక్టరు? బహుశా నాకు నడుము నొప్పి ఏమోనండి, బహుశా ఇందుకే వచ్చిందేమోనండి, ఎక్స్రేలు గట్రా ఇవన్నీ వద్దులే, మీరే నార్మల్గా చెప్పేయండి అని డాక్టర్కి మనం అతిగా ప్రసంగం చేసామనుకోండి, ఏం చెప్తాడు డాక్టరు? ఏం చెప్తాడు తెలుసా? ఇట్లా స్ట్రేట్గా ఇట్లా నుంచుని, అదిగో డోరు, నువ్వు వెళ్ళిపో బయటికి అంటాడు. అవునా కదా? దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు నచ్చింది నేను పొందడానికి ఆశపడకూడదు. దేవా, నాలో ఏవి కొదువుగా ఉన్నాయో నీకు తెలుసు, ఆ విషయాలలోనూ నాతో మాట్లాడు. ఏ పాపాలు ఉన్నాయో నీకు తెలుసు, ఆ పాపాలు నువ్వు నా నుండి దూరపరచు, నువ్వు నాకు అవి బయలుపరచు. ఏవైతే దాచబడి ఉన్నాయో, సాతాను ఏవైతే దాచబడి ఉంచేశాడో వాటన్నిటిని నువ్వు బయలుపరచు. ఏవైతే నీకు ఇష్టం లేదో, ఏ గుణాలైతే నాలో ఉన్నాయో, అవి నీకు ఇష్టం లేని ఉన్నాయో వాటన్నిటిని నువ్వు నా నుండి తీసివేయి. దేవుని వాక్యం అద్దము వంటిదంట తెలుసా? కొంతమంది వాక్యం ఎందుకు చదవరో తెలుసా? మన గురించి నిజం చెప్తుంది కాబట్టి, మనం ఎంత పనికి మాలిన వాళ్ళము దేవుని వాక్యం మనకు చూపిస్తుంది కాబట్టి భయం. అయినా దేవుని వాక్యం చదవాలి. ఎందుకనంటే ఆయన సంపూర్ణుడు గనక ఆయన రూపంలోకి మనం మార్చబడడానికి దేవుడి వాక్యాన్ని మనకి ఇచ్చాడు. దట్ ఈస్ వై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సో ఇంపార్టెంట్. దేవుని వాక్యం చదవడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడన్నా అనిపించిందా దేవుడు నాతో మాట్లాడట్లేదు, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు జవాబు చెప్పట్లేదు అని మీకు అనిపించింది ఎప్పుడన్నా? నాకు చాలాసార్లు అనిపించింది. మీకు అనిపించిందా? అనిపించలేదా ఎప్పుడు? ఏమోనండి, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా దేవుడు ఏదో దూరంగా ఉన్నట్టున్నాడు, నా ప్రార్థనలు వెళ్ళట్లేనట్టున్నాయి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, అక్క నువ్వు ప్రార్థన చేయి, అన్న నువ్వు ప్రార్థన చేయి, లేదు ఆ ఊర్లో పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడంట, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం. ఎప్పుడైనా అయ్యాయి ఇలాంటివి? ఎందుకు అవుతాయి తెలుసా ఇలాంటివి? దేవుని వాక్యం చదవక. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. బైబిల్ తీయకుండా చెప్పగలగాలి ఇది. ఏంటో వాక్యం చెప్పండి బైబిల్ తీయకుండా. జాన్ 1:1, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. వాక్యం తీయకుండా ఎవరైతే చెప్తారో వాళ్ళకి వెరీ గుడ్, వాళ్ళకి నేనేమి ఇయ్యనులే కానీ, ఆది అందు వాక్యం ఉండని, వాక్యము దేవుని యొద్ద నుండి, దాని తర్వాత వాక్యము దేవుడై ఉండెను. ఆ కింద రాసి ఉంటుంది, ఆ వాక్యమే శరీరధారి అయి ఇక్కడికి మన మధ్యలోకి శరీరధారి మన రూపాన్ని ధరించుకొని వచ్చాడు. ఈ వాక్యము దైవావేశము వలన కలిగిన ఈ వాక్యము, రాయబడిన వాక్యం ఎవరు అని అంటే యేసయ్య. యేసయ్యతో సహవాసము పెరగాలి, దేవుని రాజ్యం కోసం మనం సిద్ధపడాలి, మన బ్రతుకులు మనం మార్చుకోవాలి, మన హృదయాలలో ఉన్న కుళ్ళును మనము కడుక్కోవాలి అని అంటే ఈ వాక్యాన్ని మనము చదవాలి. విశ్వాసాన్ని మనం దృఢంగా చేతిలో మనము పట్టుకోవాలి, అది వదలకూడదు. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అంటే యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా మంచి కొరకు ఆలోచిస్తున్నాడు అంటే నా మంచి కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుడు అంటే ప్రథమ స్థానంలో మన జీవితంలో ఉండాలి. అప్పుడు సంఘ సహవాసం ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకి లీడర్లు అవసరం ఉండదు. నేను లీడర్గా ఉండాలి, నువ్వు లీడర్గా ఉండాలి. అన్ని చర్చల్లో ఇదే ప్రాబ్లం, మా చర్చలో కూడా అదే ప్రాబ్లం. ఓకే, ఒకటే చెప్పాం, మనమందరం సేవకులం, నువ్వు చెప్పు నేను వింటా, నేను చెప్తే నువ్వు విను. కానీ మనమందరం ఎవరి మాట వినాలంటే పరిశుద్ధాత్ముడు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా మా సంఘంలో ఫస్ట్ ప్రార్థన పెట్టుకుని, పరిశుద్ధాత్ముడా నువ్వే మాకు బయలుపరచు, నువ్వే మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేసుకుని మేము నిర్ణయించుకుంటాం. ఆది అపోస్తులు సంఘం ప్రారంభమైనప్పుడు వాళ్ళు ఎందుకు విస్తరించగలిగారు, ఎందుకు శక్తివంతంగా జీవించగలిగారో తెలుసా? సహవాసం వలన, ఒకరంటే ఒకరు ప్రేమ. మీకు ఈ స్టోరీలు మీ సంఘంలో జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది అంటే నచ్చదు మనకి. అలా పక్కన కూర్చోం మనం సండేస్, వాళ్ళు మన పక్కన కూర్చుంటారేమో అని చెప్పి పక్కన బైబిల్ పెట్టి ప్లేస్ పెట్టేస్తాం మన ఫ్రెండ్స్ కోసం మాత్రమే. కొత్త వాళ్ళతో కలవం, అవునా? వాళ్ళు ఎదురు పడుతున్నారు అనుకో, అమ్మో ఎక్కడ వీళ్ళకి ప్రేజ్ ద లార్డ్ చెప్పాలా అని ఇలా మొహం ఇలా చాటేసుకుని తిరిగేస్తాం అన్నమాట.
పోయిన ఆదివారం రాలేదు అని పాస్టర్ గారు అడుగుతారు కాబట్టి పాస్టర్ గారికి అసలు కనిపించదు. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదు, ప్రేజ్ తోలాడని కూడా చెప్పకూడదు, పారిపోవాలి, సైలెంట్గా వెళ్ళిపోవాలి అంతే బయటికి. అవుతాయి మీ చర్చలో ఈ స్టోరీలు, మా చర్చలో అవుతా ఉంటాయి కొన్నిసార్లు. అవ్వకపోతే మీరు ధన్యులండి. మంచి సహవాసం అందని అర్థం. ఒకరంటే ఒకరు ప్రేమ, ఒకరంటే ఒకరు భారాలు భరించుకోవడం, మంచి సహవాసం ఉందని అర్థం. దేవుడు సహవాసాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? సహవాసానికి ఎందుకు ఆదామును ఒక్కడిని సృష్టించి వదిలేయచ్చు కదా. నరుడు ఒంటరిగా ఉండుట అనంటే కేవలం పురుషుడు ఒంటరిగా ఉండుట అని దాని అర్థం కాదు. అర్థం చేసుకోవాలి మనం. పురుషుడు ఒంటరిగా ఉండుట అని దాని అర్థం కాదు. నరుడు అనంటే వన్ సింగిల్ పర్సన్, ఇట్స్ నాట్ గుడ్. అందుకనే పరిశుద్ధాత్ముడు దేవుడు సృష్టించినప్పుడు కూడా మన స్వరూపం అన్నాడు. నా స్వరూపంలో చేసుకుంటానండి, స్వార్థంగా అక్కడ మాట ఉపయోగించలేదు, మన స్వరూపంలో చేసుకుంటా అన్నాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యాన్ని కూడా జరిగించాడు. త్రిత్వం మనకి ఎక్కడ కనబడుతుంది తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకి కనబడుతుంది. కలిసి టీం వర్క్ అన్నమాట. ఎందుకు 12 మంది శిష్యులను పెట్టుకుని 12 మంది 12 ప్రదేశాలకు వెళ్తే ఎక్కువ సేవ జరుగుతుందా, 6 ప్రదేశాలకు వెళ్తే ఎక్కువ సేవ జరుగుతుందా చెప్పండి? 12 ప్రదేశాలకు వెళ్తే ఎక్కువ జరుగుతుంది. కానీ ఏసై ఏం చేశాడు తెలుసా? జతలుగా వారిని పంపించి 6 ప్రదేశాలకు మాత్రమే వెళ్ళండి, ఫస్ట్ ఇద్దరు వెళ్ళండి. ఎందుకనంటే ఆ సహవాసంలో ఒకరు బలపరుచుకుంటారు, ఒకరు సరి చేసుకుంటారనమాట. ఒకరు కలిసి పని చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఒకవేళ నేను బలహీనమైనా కానీ నాతో పాటు నన్ను బలపరచడానికి ఇంకొకరు ఉంటారు. వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు నేను వాళ్ళని బలపరచచ్చు. అందుకనే కదా పరిశుద్ధాత్ముని కూడా దేవుడు మనకి ఇచ్చారు. అందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు నాకొక మాట, నీకొక మాట, పక్కనోడికి ఇంకో మాట చెప్పి ఇప్పుడు 3 కొట్టుకుండ్రా అంటాడా? అందరికీ ఒకే మాట చెప్పి ఈ పని చేయండి. సంఘము ముందుకు ఎలా వెళ్తుంది అని అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటారో, ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మునితో నింపబడి పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ చేత పనులు చేస్తారో ఆ సంఘం మాత్రమే ఐక్యతతో ముందుకి ఎదుగుదలలోకి వెళ్తుంది. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, యేసయ్యతో నా సహవాసం ఎలా ఉంది, నా తోటి వ్యక్తితో నా సహవాసము ఎలా ఉంది? క్రీస్తుని ధరించుకున్నాను, నేను ఇప్పుడు క్రైస్తవుణ్ణి అని పేరు పెట్టుకున్న మనము నిజంగానే క్రైస్తవులాగా బ్రతుకుతున్నామా? మీకు తెలుసా క్రైస్తవుడు అనే మాట బైబిల్లో దేవుడు మనకు పెట్టలేదని మీకు తెలుసా? క్రైస్తవులు ఎవరు పిలిచారో తెలుసా? క్రైస్తవులని మనల్ని బైబిల్లో రాస్తుందన్నమాట. అన్యజనులు పిలిచారు మనల్ని. అంటే వాళ్ళు చూసి ఏమనుకున్నారు తెలుసా? ఇదేంట్రా వీళ్ళల్లో ఏదో డిఫరెంట్గా ఉంది, వీళ్ళు మనలాగా లేరురా, వీళ్ళు బట్టలు వేసుకునే విధానం వేరేగా ఉంది, వీరు మాట్లాడే విధానం వేరేగా ఉంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అన్యజనులు చూసి వీళ్ళు క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు పోలికలు మాకు వీళ్ళలో కనబడుతున్నాయని చెప్పి లోకం పెట్టింది మనకి క్రైస్తవులు అని పేరు. ఈరోజు ఒకవేళ మనల్ని మనం విమర్శించుకుంటే లోకులకు మనకి ఎంత తేడా ఉందో గమనించండి. ఉందా తేడా? వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళు సనుక్కుంటారు, మనకి కష్టం వస్తే మనము సనుక్కుంటాం. వాళ్ళకి వ్యాధి బాధ వస్తే వాళ్ళు దేవా ఎందుకు చేస్తావు అంటారు, మనం కూడా ఏం చేస్తాము? వ్యాధులు బాధలు కష్టాలు వస్తే మనం కూడా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడని అడుగుతాం. వాళ్ళు అప్పులు చేస్తున్నారు, మనము అప్పులు చేస్తాం. దేవుడు ఏమేమంటున్నాడు? నువ్వు అప్పు తీసుకునేవాడు కాదు బాబు, నేను సమస్త సృష్టికి కర్తను, నా చేతులు అన్నీ ఉన్నాయి, ఒక్క మాట సెలవిస్తే నేను అన్నీ నీకు ఇవ్వగలుగుతాను, నువ్వు దీవించే వ్యక్తిగా ఉంటావు, అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉంటావు అని దేవుడు చెప్తే మనం మాత్రము లేదు దేవా నేను అప్పు తీసుకునే వ్యక్తిగానే ఉంటాను. ఆ తర్వాత ఏమంటాము? దేవుడు అప్పు తీసుకోవడానికి నాకు సహాయం చేశాడండి అంటాం, లోన్లు తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడంట. మరి ఇది బైబిల్లో ఎక్కడుందో నాకు అర్థం కాల. అసలు అప్పే ఇష్టం లేదని చెప్పిన దేవుడు అప్పు తీసుకోవడానికి నీకు సహాయం ఎందుకు చేశాడు? ఒకవేళ సహాయం చేశాడంటే అది బహుశా మరి నా దేవుడు కాదేమో, ఎవరో నీకు ఏ దేవుడో నీకు సహాయం చేసినట్టు అర్థం. ఎంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం అర్థమవుతుందో దేవుని వాక్యానికి. ఈరోజు ఈ వ్యక్తి లోకానికి చెందిన వ్యక్తి,
ఈ వ్యక్తి క్రైస్తవుడు అని మనల్ని అందరినీ వేరువేరుగా చేస్తే మన లోకస్తుల కేటగిరీలో వేస్తారా, క్రైస్తవుల కేటగిరీలో వేస్తారా? మన వ్యవహరించే విధానాన్ని బట్టి ఒకసారి పరిశీలించుకోవాలి. క్రీస్తుని ధరించామంట, క్రీస్తుతో పాటు మరణించాం. నిజంగానే క్రీస్తుతో పాటు మరణించామా? నిజంగానే మరణించామా అండి? చచ్చిపోయిన మోనాకి భయంకరమైన కోపం, కానీ ఇప్పుడు నేను క్రీస్తుని ధరించుకున్న మోనాకు కోపం రాదు. అలా ఉందా? లేకపోతే చచ్చిపోయినా బ్రతికినా ఒకటే కోపం మాత్రం తగ్గట్లా. బాప్తిజం తీసుకున్న వెంటనే చాలా సంతోషం వచ్చేస్తుంది. నేను బాప్తిజం తీసుకున్న ఉత్సాహం వచ్చేస్తుంది. ఒక్క వారం తర్వాత తెలుస్తుంది వాళ్ళ ఉత్సాహం. శోధనలు వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఉత్సాహం. ఎందుకు? దృఢంగా నిలబడలేకపోవడం, సహవాసం సరిగ్గా లేకపోవడం, దేవునికి ఆ ప్రథమ స్థానాన్ని ఇవ్వకపోవటం వల్ల. ఈరోజు సమానంగా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు. అందరికీ పరిశుద్ధాత్మ వరాన్నైనా ఇచ్చాడు. పాస్టర్ గారికి ఇచ్చాను, సంఘస్థులకి ఇవ్వలేదు అని చెప్పలేదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వరము ఉంది. కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది భాషలను వివరిస్తారు, కొంతమంది ప్రవచిస్తారు, కొంతమందికి స్వస్థత వరం ఉంటుంది. అవునా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఇస్తాడంట. ఈరోజు ఆత్మవరాలను పొందుకున్నామా లేదా? మొదటి ప్రశ్న. ఆత్మతో నింపబడ్డామా లేదా? ఇంకో ప్రశ్న. ఆత్మతో నింపబడిన వారము ఎంతవరకు ఆత్మలో జీవిస్తున్నాం? క్రీస్తు పోలికలు ఎన్నున్నాయి? ఏసైకి ఎక్కువ కోపం రాదు, మనకు భయంకరంగా కోపం వచ్చేస్తుంది. ఏసైకి చాలా ఓపిక, మనకు ఓపిక అస్సలు ఉండదు. విసుక్కోడు ఏసై. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఏసై మీ మీద విసుక్కున్నాడా? ఎరా ఎప్పుడు అడుగుతూనే ఉంటావా అని ఒక్కసారి అని అన్నాడు ఏసయ్య? అదే తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు వచ్చి మమ్మీ 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 ఒక్క 4 సార్లు ఎరా ఏంట్రా అని చెప్పి మళ్ళీ సండే వచ్చి ఏమని చెప్తాము? ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమలో ఉండాలి అని చెప్పి పిల్లలకి ఏం ఉదాహరణ తల్లిదండ్రుల దగ్గర నుండి? ఏసై ప్రేమిస్తాడు కానీ మా మమ్మీ ప్రేమించదు. మా మమ్మీకి ప్రేమించడం రాదు, ఈమెమో చర్చిలకు పోతుంది. నేను ఎందుకు రావాలి ఈ చర్చికి? ఎందుకు రారు పిల్లలు చర్చికి? తల్లిదండ్రులు సరిగ్గా ఉదాహరణగా ఉండట్లేదు కాబట్టి. గుచ్చుకుంటున్నాయా? కష్టంగా ఉన్నాయా మాటలు? సారీ అండి, అదే నా అభిషేకం. నేను ఎప్పుడు ఈరోజు వరకు సోపింగ్ వాక్యాలు ఎక్కడా చెప్పలేదు, దేవుడు చెప్పనీయలేదు నన్ను. చాలా భయపడతాను కూడా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవా వద్దు దేవా. కానీ ఆయన హృదయం నొచ్చుకుంటుంది. నేను వీళ్ళ కోసం ఆలోచించి, వీళ్ళ కోసం చనిపోయి, నిత్య జీవితాన్ని నేను వాళ్ళ కోసం సిద్ధపరుస్తున్నప్పుడు, ఒక స్థానాన్ని వాళ్ళ కోసం నేను సిద్ధపరుస్తున్నప్పుడు, మనం ఎంతవరకు సిద్ధపడుతున్నాం దేవుని కొరకు? ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు, మీ డాడీ బైక్ మీద ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్ళారా మీరు బయటికి? అట్లా ఒక రైడ్ తిరిగేసి వచ్చారా? వెళ్ళారా లేదా? పోనీ బైకులు లేని టైంలో దారా అలా కలిసి వెళ్దాము, నడుచుకుంటూ వెళ్దామని మీ పేరెంట్స్తో పాటు ఎప్పుడైనా వెళ్ళారా? ఉదాహరణకు అనుకుందాం, డాడీ మనకు ఫోన్ చేసి, ఇదిగో నేను వస్తున్నాను నాన్న, నిన్ను పిక్ చేసుకోవడానికి రెడీగా ఉండు అని చెప్పారు డాడీ. ఎంతసేపు ఫోన్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు, ఎంతకీ రావట్లేదు డాడీ. ఓకే, ఇప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒక్క విషయం జరుగుతుంది. ఈధర్ ఈ అబ్బాయి రెడీగా ఉండి హార్న్ పిప్పి అని డోర్ దగ్గర మా డాడీ వచ్చేసారు అని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ రైడ్ అన్న ఎంజాయ్ చేస్తాడు. లేకపోతే పడుకున్నాడు అనుకోండి, ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తాడు. అవునా కదా? దేవుడు కూడా అదే చేస్తాడు. నేను వస్తున్నాను, నీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నానని చెప్పిన దేవుడు, నువ్వు ఎంత సిద్ధపడి ఉన్నావో, ఎంత సిద్ధపడి లేవో దేవుడు చూస్తాడు. ఆయన వచ్చే గడి ఎప్పుడో మనకెవ్వరికీ తెలియదు. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు చదువుకుంటే చాలా క్లియర్గా ఉంటాయి ఈ విషయాలన్నీ. దేవుడు ఎలా వస్తాడు, ఎంత సీక్రెట్గా వస్తాడు. ఒకసారి 25వ అధ్యాయం చదువుదాం కదా. అది ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే నాకు ఆ మాటలు అవి మనకు భయాన్ని కూడా పుట్టించాలి కొంచెం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఒక్క నిమిషం నేను చెప్తానే. ఓకే, దేని గురించి రాసిందో తెలుసా ఈ అధ్యాయంలో?
తెలుసా ఎవరికన్నా తెలీదా? పరలోక రాజ్యం గురించి ఓకే చదవండి. ఓకే, ప్రశ్న, ఎవరిని పోలి ఉందంట పరలోక రాజ్యము? నిద్రపోవద్దు, అందరు మేలుకుగా జవాబు చెప్పండి. దేని గురించి ఉంది? దేని పోల్చి ఉంది? ఇప్పుడే చదివారు కదా, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పెండ్లి కుమారుని పోలి ఉందా? పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎవరిని పోలి ఉన్నది? మీరు ఆన్సర్ చెప్పే వరకు నేను బండి ముందు కదలనే కదలదు. ఎవరిని పోలి ఉంది? పురుషులు చెప్తున్నారు, స్త్రీలు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ఇంట్లో కోపం వస్తే మీ భర్త మీద అరుస్తారు, అలా చెప్పండి గట్టిగా. ఎవరిని పోలి ఉంది? అరవరా వీళ్ళు? మీ పిల్లల మీద అరవరా? వంట చేసేటప్పుడు ఎరా ఎందుకురా విసుకు, ఆ కోపం అంతా కూరలోనే ఉంటుంది, కారం అక్కడి నుండి వస్తూ ఉంటుంది. గట్టిగా చెప్పండి, దేవుని వాక్యాన్ని స్పష్టంగా బలకండి, నోట్లో కొనుక్కోవద్దు. ఎవరిని పోలి ఉంది? 10 మంది. దేని గురించి, ఏ విషయం గురించి పోల్చిందని చెప్తున్నారు? మొదటి మాట పరలోక రాజ్యం. అందరు చెప్పండి గట్టిగా, పరలోక రాజ్యంను పోలి ఉంది. ఓకే, 2వ వచనం నుంచి చదవండి ఎవరైనా గట్టిగా. ఓకే, 5 ఎవరండి? గట్టిగా చెప్పాలి. 5 ఎవరు? 5 ఇంకొకరు ఎవరు? ఓకే, బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఓకే, 3వ వచనం. చాలు, దాని తర్వాత మళ్ళీ మనం చదువుదాం. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. నేను హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కరిని. క్రైస్తవుడు అనే పేరు పెట్టుకొని ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు ప్రార్థనలు చేసే ప్రతి క్రైస్తవునికి హెచ్చరిక, అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు ఏమనుకున్నారు? నూనె తీసుకెళ్ళలేదు అంటే సరిగ్గా సిద్ధపడలేదు. ఏమనుకున్నారు తెలుసా? ఏం పర్లేదులే, వచ్చేస్తాడులే ఫాస్ట్గా అంటే ముందు చూపు లేదు. పెళ్లి కుమారుడు వచ్చాడు, అప్పుడు అక్కడ చక్కబెట్టుకున్నారంట గొప్ప వ్యక్తులు. 7వ వచనంలో ఉంది ఏంటి? అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు. అప్పుడు రెడీగా చలో 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 అనుకున్నారు, కానీ బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె లేదు. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వాళ్ళ దగ్గర సిద్ధపాటు లేదు. ఈరోజు నేను నా విశ్వాస జీవితం ఇంతే, ఇది చాలే అని అనుకుంటున్నాం. చాలదు. క్రీస్తు పోలిక మనలో కనిపించాలి. ఆ సిలువ మీద యేసే మరణించినప్పుడు యేసే ముఖంలో ఎవరెవరి ముఖాలు కనిపించాయి తెలుసా? దేవుడికి నీ ముఖము నా ముఖము కనిపించింది. ఈరోజు మనం యేసైని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఎవరి ముఖం మనలో కనిపించాలి తెలుసా? యేసే ముఖం కనిపించాలి. నా కుమారుడు వచ్చాడు, దీనికోసమే కదా నా కుమారుని నేను పంపాను. ఆయన రూపము మనలో కనిపించకపోతే, ఆయన స్వారూప్యంలో సృష్టించబడిన మనము మరలా ఆయన స్వారూప్యంలోకి మారకుండా పరలోక రాజ్యంకి వెళ్ళగలుగుతారని మనం అనుకుంటున్నామా? నీ విశ్వాసము సరిపోతుందా? నీ భక్తి సరిపోతుందా? నీ ప్రార్థనలు సరిపోతాయా? నీ వాక్యము చదవడం సరిపోతుందా? ఇంకా ఎంత మార్పు మనలో రావాలి దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు చక్కబెట్టుకొని ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలుసా? 9వ వచనంలో అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీ కుటుంబంలో నువ్వు ఒక్కదాని విశ్వాసము ఉంచి నువ్వు క్రైస్తవునిగా మారావు, నా విశ్వాసంతో నా పిల్లలను కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానంటే కుదరదు. నీ విశ్వాసం ఇంకొకరిని కాపాడలేదు, నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది.
ఆ పక్కన వ్యక్తి విశ్వాసము తనని కాపాడుతుంది. సో మనం ఏం ప్రార్థన చేయాలి అని అంటే, దేవా తన హృదయాన్ని, నీ వాక్యాన్ని అంగీకరించడానికి వాళ్ళ హృదయాన్ని నువ్వు తెరువు. ఈ లోకాన్ని ఏలే ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే, ప్రతి హృదయాన్ని కూడా అంధత్వంలో ఉంచడానికి, కఠినంగా ఉంచేయడానికి, రాతి గుండలుగా ఉంచడానికి వాడు చేయాల్సిన ప్రతి ప్రయత్నము చేస్తున్నాడు. అందుకనే ఎడతెగక మనం సహవాసముగా కూడి ప్రార్థనలు చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏ బంధకాలైతే సాతాను మన మీదగా తెస్తున్నాడో అవన్నీ కూడా విరిగిపోతాయి. మీ సంఘ పరిస్థితి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఎన్ని రోజులు మీరు ఎడతెగక దాని విషయంలో ప్రార్థన చేశారండి? ఒక్కసారన్నా ప్రార్థన చేశారా? ప్రార్థన చేసి వదిలేశారా? ఎప్పటి వరకు తలుపు తడతాము? గట్టిగా చెప్పండి, ఎప్పటి వరకు తలుపు తడతాం? తెరిచే వరకు తట్టాలి, పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. దేవా మా సంఘ పరిస్థితులను నువ్వు మార్చు, మా కుటుంబ పరిస్థితులను నువ్వు మార్చు. ఎంతమంది కుటుంబపూర్వకంగా వచ్చానండి ఇక్కడ? 5 ఉంటే 5, 4 ఉంటే 4. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? చాలా తక్కువ. సమయానికి వచ్చారా? రాలేదు. అర్థమైందా? దేవునికి మనం ఎంత ప్రథమ స్థానం ఇస్తామో. అదే పెళ్ళి అనుకోండి, మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, మనమే ఫస్ట్ ఉంటామా ఉండమా? అవునా? మీ ప్రిన్సిపల్ మీ పిల్లలకి ఏదో ఉండి, ప్రిన్సిపల్ మీకు నోటీస్ పంపించాడు, ఇదిగో మీ పిల్లలతో ఇవి ఇలా ఇలా చేశారు, మీతో మాట్లాడాలి, ఒకసారి మీటింగ్కి రండి అని చెప్తే చేతులు కట్టుకుని మరి వెళ్ళి, అయ్యా చెప్పండి ప్రిన్సిపల్ గారు. మరి దేవుని సన్నిధిలో ఎందుకు మనకు ఆ భయం లేదు? ఎందుకు ఆ సిద్ధపాటు లేదు? చిన్నప్పుడు మా అమ్మమ్మ కొట్టేది మమ్మల్ని. రేపు సర్వీస్ 6 o'clock సర్వీస్ అని అంటే, ఈరోజు నువ్వు బట్టలు తీసి ఇస్త్రీ చేసి రెడీగా పెట్టుకో. రేపు పొద్దున నువ్వు బట్టలు తీసావా ఇస్త్రీ చేయడానికి, అంతే మా పని. బ్రేక్ఫాస్ట్ ఉండదు, టిఫిన్లు ఏం పెట్టరు మాకు. టైం అంటే టైం. నువ్వు టైంకి, నువ్వు దేవునికి నువ్వు ఆ ప్రథమ స్థానాన్ని ఇవ్వకపోతే నేను కూడా నీకు ఆ స్థానాన్ని ఇవ్వను. మా ఫాదర్ కూడా అంతే, మా డాడీ కూడా అదే నేర్పించారు మాకు. నువ్వు సండే రోజు చర్చికి టైంకి వెళ్ళడానికి నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను స్కూల్కి టైంకి దింపను. నీకు దేవుడు ఇంపార్టెంట్ కాకపోతే నీకు స్కూల్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది? ఆ స్కూల్లో చదివే స్తోమతను నాకు ఇచ్చింది నా దేవుడు. నువ్వు దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకపోతే నేను కూడా నిన్ను స్కూల్కి టైంకి దింపను. కఠినంగా ఉండగలుగుతామా మన పిల్లల విషయంలో? అట్లాగా దేవుని విషయంలో కఠినంగా ఉండగలుగుతామా? మా తాతగారు ఒక్కసారి కొట్టారు నన్ను. మా అమ్మమ్మ తాతగారు పెంచారు నన్ను. ఒక్కసారి కొట్టారు. ఎందుకు తెలుసా? పొద్దున్నే లేచి నేను కుటుంబ ప్రార్థనలో కూర్చోను అని చెప్పినందుకు. వీపు మీద బాధారండి ఒకటి. ఆ తర్వాత నేను ఇంకెప్పుడు కూర్చోనని చెప్పలేదు. ఈరోజు విశ్వాస జీవితంలో దేవుని విషయంలో నువ్వెంత ఖచ్చితంగా ఉన్నావో నీ పిల్లలు చూస్తున్నారా లేదా? నా పిల్లలు నా మాట వినరండి. ఎందుకు వింటారు? నువ్వే దేవుని మాట వినట్లేదే. నా పిల్లలు చర్చికి రాడే, ఎందుకు వస్తారు? నువ్వే లేటుగా లేచి చర్చికి వచ్చే ముందు వాళ్ళని తిట్టేసి కొట్టేస్తే వాళ్ళు దేవుని ప్రేమని నీ నుండి ఎలా అనుభవిస్తారు? నా భర్త నా మాట వినట్లేదు, ఎలా వింటాడు? నువ్వు చర్చికి వెళ్తావు, వెళ్ళి నీ భర్తను తిడతావు ఇంట్లో. నీ భర్త నీ మాట ఎందుకు వింటాడు? నా భార్య నాకు దేనికి సహకరించదు, ఎందుకు సహకరిస్తుంది? నీ ప్రవర్తన సరిగ్గా లేదే. అర్థమవుతుందండి ఎంత వేషధారణలో ఉంటాము? చర్చికి వస్తే సరిపోదు. దేవుడు మన నుంచి ఎదురు చూసేది నువ్వు చర్చికి వచ్చావా, కూర్చున్నావా, వెళ్ళావా కాదు. అది శాస్త్రంలో పరిశీలన నీతట. వాళ్ళు ఏమనుకున్నారు? నేను చర్చికి వెళ్తున్నాను, నేను వాక్యం ప్రకటించేస్తున్నాను, నేను అది ఆయన ప్రార్థన చేశాడు కదా, నేను ఉపవాసం ఉన్నాను దేవా, అందరికీ నేనే హెల్ప్ చేసేసాను, పెద్ద లిస్ట్ తీశాడు. దేవుడు మనల నుంచి ఆశపడేది మన బ్రతుకులు మారటం. మన వల్ల కాదని ఆయనకు తెలుసు. పరిశుద్ధాత్మని సహాయం ఇచ్చి నీ బ్రతుకు మారాలి, నువ్వు మాట్లాడే విధానం మారాలి, నువ్వు ఆలోచించే విధానం మారాలి,
నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకనంటే నువ్వు దేనికి ఏర్పాటు చేయబడ్డావు అని అంటే, నువ్వు నీ కుటుంబంలో, నీ లొకాలిటీలో, నీ ప్రదేశంలో, నీ దేశానికి, నీ రాష్ట్రానికి నువ్వు వెలుగై ఉన్నావు. అది నీ ప్రాధాన్యత. దట్ ఈజ్ యువర్ ప్లేస్. అది నీ స్థానము. అది దేవుడు నిన్ను వాళ్ళ దేవుడు ఉద్దేశించి ఆయన క్రియేట్ చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు. ఊరికే సృష్టించేలా నిన్ను ఒక ప్రత్యేక ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్కరిని, ఇక్కడ పిల్లలేంటి పెద్దలేంటి, ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించుకున్నాడు. ఊరికే పొద్దున్న లేచి ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసి అయిపోయింది నా జీవితం అనుకోవడానికి కాదు. దేవా, ఏ ఉద్దేశంతో నువ్వు నన్ను సృష్టించావు, ఆ ఉద్దేశంలో నేను బ్రతకాలి. నువ్వు నాకు అది చూపించు. నా పిలుపు ఏంటి నువ్వు నాకు చూపించు. నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావు. నువ్వు రుచిని చేకూర్చే వ్యక్తిగా ఉన్నావు. నీ కుటుంబంలో నువ్వు ఎంతవరకు వెలుగుగా ఉన్నావు? నీ సంఘంలో నువ్వు ఎంతవరకు వెలుగుగా ఉన్నావు? ఎంతవరకు రుచిని చేకూర్చే వ్యక్తిగా ఉన్నావు? నేను చూసినప్పుడు, అన్నా నాకు ఈ సమస్య ఉందని నీ దగ్గరకు బాధలు చెప్పుకోవడానికి ఎవరైనా రాగలుగుతున్నారా? పోనీ నీ హృదయమే. దేవుడు అంట, నాకు చాలా ఇష్టమైన సంఘటన బైబిల్లో, బాప్తిస్మం ఇచ్చే యోహానుని చంపేస్తారండి. చంపేసిన వార్త యేసయ్య దగ్గరికి తెస్తారు. ఓకే, యేసయ్య బాప్తిస్మం ఇచ్చే యోహానుని చంపేశారు, తన తలను నరికేశారు, ఇలాగైంది పరిస్థితి అనగానే యేసయ్య అంటాడు కదా, యేసయ్య మొత్తం సైలెంట్ అయిపోయి ఏకాంతంలో గడపడానికి కొండ దగ్గరికి వెళ్ళిపోతాడనమాట. కానీ యేసయ్య అక్కడికి వస్తున్నాడని ఎవరో చూసి జనాలందరూ వచ్చేస్తారు యేసయ్య దగ్గరికి. యేసయ్య బాధలో ఉన్నారు. కానీ ఆయన ఏ మాట రాసింది తెలుసా అక్కడ ఆయన గురించి, యేసయ్య గురించి? ఆ జనసమూహాన్ని చూసి ఆయనకి దయ కలిగిందంట, ప్రేమ కలిగిందంట, అయ్యో అనిపించిందంట. ఇంగ్లీష్లో కంపాషన్ అని ఉంటుంది. ఆయన ఎంత బాధలో ఉండి పక్కనోళ్ళ బాధను పట్టించుకున్నాడు. మనము ఎంతవరకు పక్కనోళ్ళ బాధను పట్టించుకుంటాం? ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, బయట వాళ్ళదన్నా పట్టించుకోవడం కానీ ఇంట్లో వాళ్ళది పట్టించుకోం. మరి ఇంకెందుకు క్రైస్తవ జీవితం అని బ్రతకడం? ఇది మిమ్మల్ని ఖండించడానికి, మీరు తప్పు చేస్తున్నారని చెప్పడానికి నేను ఈ మాటలు ఉపయోగించట్లేదండి. నేను అంటున్నాను కదా, దేవుని హృదయం నొచ్చుకుంటుంది. దేవుడు నీ నుండి ఆశపడేది ఏంటి అని అంటే, నువ్వు ఆయనలాగా ఉండాలి. కానీ ఎంతవరకు నువ్వు ఆ నిర్ణయాన్ని తీసుకుని ఆయనలాగా మారగలుగుతున్నావు అనేది ప్రశ్న. ఈరోజు ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా నీకు నాకు ఇచ్చారు. పరిశుద్ధాత్మతో నింపబడడం ఎందుకు, ఏంటి అవసరం ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారు వాక్యం నుండి? ఏం చేస్తారు పరిశుద్ధాత్ముడు? ఆయన పాత్ర ఏంటి మన జీవితంలో? వినిపించలేదన్న గట్టి చెప్పరు. పాపం లోపింపజేస్తారు, ఓకే. ఇంకా నీతిమంతులుగా మారుస్తారా? నీతి మార్గంలో, ఓకే. ఇంకా సర్వసత్యంలోకి నడిపిస్తారు. అది ఆయన పాత్ర. ఏవైతే తండ్రివై ఉన్నాయో అవన్నీ మనకిస్తారంట. ఆత్మ వరమేమి, ఆత్మ ఫలమేమి, ఏమన్నా కానీ, జ్ఞానం ఏంటి, ఆస్తులేంటి, అన్నీ ఏవి పరమ తండ్రికి చెందినవో అవన్నీ పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తారంట. ఈరోజు మనం ఎంతవరకు ఒకవేళ మనల్ని మనం పరిశీలించుకుంటే, ఒకవేళ తూకం వేసామనుకోండి, ఒక పక్కన వేసాను, ఒక పక్కన మనల్ని, తేలిపోతామేమో త్రాసులో కదా, తేలిపోతామేమో. ఎంతవరకు ఉన్నాయి క్రీస్తు పోలికలు మనలో? ఎంతవరకు సిద్ధపడుతున్నాం? పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడి అనే సువార్తను ప్రకటించడే. ఇవాళ నేను అదే మాట ఇక్కడ పలుకుతున్నాను ఈ సంఘంలో. పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక ఈ క్షణమే నువ్వు మారు మనసు పొందు. నీ బ్రతుకుని మార్చుకోవడానికి ఈరోజు నువ్వు ఇష్టపడు, సరి చేసుకో, పరిశుద్ధాత్మని సహాయం నువ్వు తీసుకో. దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. టేక్ గాడ్ సీరియస్గా తీసుకోండి. దేవుణ్ణి జోక్గా తీసుకోకండి, పర్లేదులే అనుకోకండి. నిర్లక్ష్య స్వభావం ఆయన పట్ల మీరు ఇకపై చూపించకండి. దేవుణ్ణి సీరియస్గా తీసుకోండి. ఆదిమ సంఘంలో ఏమంది తెలుసా? సంఘంలో జరిగిన అద్భుత కార్యాలను చూసి వాళ్ళు చుట్టూరు ఉన్న వాళ్ళకి భయం వేసిందంట. ఈరోజు క్రైస్తవులు అంటే మనకి ఎవరైనా భయపడతారండి? ఎందుకు అని అంటే మనం దేవునికి భయపడం కాబట్టి.
ఈరోజు క్రైస్తవులను చూసి వీళ్ళకి విలువలేని వ్యక్తులు అని ఎందుకు చెప్తారో తెలుసా? మనం సరిగ్గా విలువలని పాటించాం కాబట్టి. లంచం ఇవ్వకుండా ఎప్పుడైనా ఉన్నామా? లైసెన్స్ కావాలి, ఫాస్ట్గా కావాలి, లంచం ఇచ్చి లైసెన్స్ చేయించుకుంటాం. మరి అది క్రైస్తవులాగా ఉండడమా? క్రైస్తవ లక్షణమా అది? అబద్ధాలు చెప్పొద్దు అని అంటాం. మనకి ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే పిల్లలకి ఏమని చెప్తారు? ఏ మమ్మీ లేదురా ఇంట్లో, డాడీ లేరని చెప్పరా. ఏం నేర్పించాం పిల్లలకి? అబద్ధాలు. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పచ్చు. పాపం చేయకండి అని పాస్టర్ గారు ఇక్కడ చెప్పారనుకోండి, మీకు ఏ పాపం గుర్తొస్తుంది? వ్యభిచారం, అవునా? అవే గుర్తొస్తుంది. అబద్ధం చెప్పడం గుర్తొస్తుందా పాపం అంటే? ఇంకొకరిని దూషించడం అనే పాపం గుర్తొస్తుందా? ఇంకా చెప్తాను, మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా నేను ఎందుకు పుట్టాను అని అనుకున్నారా? అసలు నేను ఎందుకు పుట్టాను దేవా, నన్ను ఎందుకు పుట్టించావు అని ఎప్పుడన్నా అనుకున్నారా? అది పాపం అని మీకు తెలుసా? మీరెవరయ్యా ప్రశ్నించడానికి దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో? ఎంతమంది అయ్యో నా చేతిలో డబ్బులు లేవు, రేపు రెంట్ కట్టాలి అని చింతించిన వారు ఎంతమంది ఇక్కడ? చెయ్యత్తట్లేదు. చింతించకుడి అని యేసయ్య చెప్పాడు. చింతించి పాపం చేస్తాం. పాపం చేయొద్దు అని చెప్తే చింత అని మనకు గుర్తొస్తుందా? తల్లిదండ్రులకు ప్రశ్న, మీ పిల్లల్ని ఎప్పుడైనా ఒరే నువ్వు దేనికి పనికి రావురా అని చెప్పారా? ఎప్పుడైనా తిట్టారు అట్లాగా? ఎందుకు రా మాట నువ్వు దేనికి పనికి రావు, ఏం చెయ్యవు అని ఎప్పుడైనా అన్నారా? అని లేదా? అది దేవునికి విరుద్ధం అని మీకు తెలుసా? క్రమశిక్షణలు ఉంచాలి, ఒక దెబ్బ వేయాలి, కానీ నీ నోటితో వాళ్ళ మీద శాపవచనాలు నువ్వు పలకకూడదు. దేనికి పనికిరావు, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు అని అంటే ఏం చెప్తున్నావు పిల్లలకి? పాపం వంటిదంతా గుర్తొస్తుందా మనకి? సాతాను తెలివిగా ఏం చేశాడు అని అంటే అవి పాపాలు కాదులే అని చెప్పి మంచిగా కవర్ చేసి పెడితే మనం కూడా నిజము అని అనుకుంటున్నాం. ఈరోజు ఈ ఆత్మీయ అంధత్వం ఏదైతే మనకి కలిగి ఉందో అదంతా ఈరోజు విడిపోవాలి. ఆమేన్. విడిపోవాలి. ఈరోజు ఆ బంధకాలు విడిపోవాలి. యేసు నామంలో విడిపోను గాక. యేసు నామంలో మనం అందరం కూడా ఆత్మీయ బలంలో బ్రతుకుతాము గాక. ఆమేన్. ఈరోజు నుంచి సాతానికి వాడి తంత్రాలకి మనపై అధికారం లేదండి. దేవుడు ఎప్పుడూ ఇవ్వలేదు సాతానికి. మనం అనుకుంటాం సాతాను శోధిస్తున్నాడు అని. మీకు ఎక్కడి నుండి శోధనలు వస్తాయి తెలుసా? యాకోబు పత్రిక చదివితే తెలుస్తుంది ఎక్కడి నుండి శోధనలు వస్తాయి. ఎక్కడి నుండి వస్తాయి శోధనలు? మనలో ఉన్న దురాశ వలన. ఎక్కడి నుండి వచ్చింది కాదు, నాలో నుండి ఆ ఆశ ఉంది కాబట్టే సాతాను ఏం చెప్తుంది తెలుసా? ఆశ మంచిదే, ప్రొసీడ్ బ్రదర్, వెళ్ళు నువ్వు వెళ్ళు మావా, నువ్వు చెయ్యి, ఏం పర్లేదు, ఏం అవ్వదు. అదే కదా సాతాను అదే చెప్పింది కదా అమ్మమ్మకి. ఏం కాదులే, తిను. నిజం కాదేమో, దేవుడు అబద్ధం చెప్తున్నాడేమో నీకు. టేక్ గాడ్ సీరియస్లీ. దేవుని విషయంలో ఈరోజు కొంచెం తీవ్రతను మీరు వహించాలి. ఆయనతో మాట్లాడే విషయం, ఆయనతో సంబంధం కలిగి ఉండడం విషయంలో. ఎందుకనంటే అంత్య దినాల్లో ఉన్నాము. దేవుడు త్వరలో రాబోతున్నాడు. వెరీ 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 క్లోజ్. మనము మన సిద్ధలో నూనెను నింపుకోవడం మొదలుపెట్టాలి. వచ్చిన తర్వాత బూరు వదిన తర్వాత అయ్యో ఏసీ వచ్చేసాడు, ఏసీ నన్ను క్షమించేసానని అప్పుడు నడవదు. నో ఛాన్స్. ఏదైనా మనకు అవకాశం ఉందంటే అది ఈరోజే మనకు అవకాశం. ఈరోజే ప్రార్థన చేయాలి. ఈరోజే మనము పశ్చాత్తాపపడాలి. ఈరోజే మన పాపాలని మనము ఒప్పుకోవాలి. ఈరోజే దేవునితో సహవాసం ఉండడానికి మనం నిర్ణయము తీసుకోవాలి. ఈరోజు వరకు ఎంత నిర్లక్ష్యం అయితే మనం వహించామో అన్నీ కూడా సరి చేసుకోవాలి. దేవుడు ఏ పిలుపుతో అయితే పిలిచాడో దాంట్లో మనము ఉండడానికి ఇష్టపడాలి. సంఘంలో ఇంతమంది ఉన్నాం, ఎంత సేవ చేయొచ్చు తెలుసా? ఇన్ఫ్యాక్ట్ మీరే మీ కుటుంబంలో ఒక సేవకునిగా ఉండొచ్చు తెలుసా? షాపింగ్కి వెళ్ళేటప్పుడు నాన్న నీకేం కావాలి అని అంటే మమ్మీ నాకు అది కావాలి, నువ్వు ఇది తీసుకో అని చెప్తే పిల్లలు పేరెంట్స్ మాటలు వినరా? ఇది బాగుంటుంది నీకు అని చెప్తే. మరి దేవుని వాక్యం ఇది నీకు బాగుంటుంది అని చెప్తే మీ పిల్లలు మీ మాట, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు మీ మాట వినరని అనుకుంటున్నారా?
నువ్వే ఒక యాజకునిగా నీ కుటుంబంలో ఉండొచ్చు. రాజులైన యాజక సమూహము మనము మన కుటుంబంలో యాజకుల వలె ఉండొచ్చు, మన సంఘంలో యాజకుల వలె ఉండొచ్చు, మన స్నేహితుల మధ్యలో యాజకుల వలె ఉండొచ్చు, దేవుని ప్రకటించే వారంగా మనం ఉండొచ్చు. దానికి మీరు బైబిల్ కాలేజ్ చదవాల్సిన అవసరం ఏం లేదండి. పరిశుద్ధాత్మతో సహవాసం ఉంటే చాలు. ఎంతోమంది నన్ను అడుగుతారు, నువ్వు వాక్యం చెప్పడం ఎక్కడ నేర్చుకున్నావు, నువ్వు వాక్యం ప్రిపేర్ అవ్వడం ఎక్కడ నేర్చుకున్నావు? నేను దేవుడి దగ్గర నేర్చుకున్నాను. ఇది వాస్తవం. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు, నేను పెద్ద ట్రైన్డ్ ఏం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మాత్రమే. నేను సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు ఎస్సే మళ్ళీ చెప్పండి అని అంటే ఓపికగా కూర్చుని నాకు నేర్పించాడు. నాతో మాట్లాడదేవా అని అంటే విసుక్కోకుండా నాతో ప్రతిదినమూ మాట్లాడే దేవుడు. ఆయనను వినిపించుకోలేని పరిస్థితుల్లో తిరుగుబాటు స్వభావం చేసినా కానీ మోనా తిరిగిరా అని మళ్ళా నన్ను రప్పించుకున్నాడు. ఇది కేవలం దేవుని ప్రేమ. దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు దేవుని నుంచి ఎప్పుడు విడిపోలేరు తెలుసా. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హ్యావింగ్ అ ఫెయిత్ఫుల్, వండర్ఫుల్, ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. ఒక ఫలభరితమైన, విజయవంతమైన, ఒక శ్రేష్టమైన క్రైస్తవ జీవితము, క్రైస్తవ నడవడిక మీకు కలిగి ఉండాలనంటే ఒక చిన్న చిట్కా, ఒక రహస్యం ఏంటి తెలుసా? క్రీస్తు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థం అవ్వాలి. ఆ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు దేవుని వదిలిపెట్టవు. ఆ ప్రేమ నీకు అర్థమవుతాయి. ఆ ప్రేమ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు వదిలిపెట్టవు. ఎందుకు తెలుసా? ఆ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ఆ ప్రేమ గురించిన అవగాహన హృదయంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? యేసే నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు, నేను ఈ పాపాన్ని ఎలా చేయగలుగుతాను? యేసే నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు కదా, ఈ తప్పుడు త్రోవలో నేను ఎలా నడవగలుగుతాను? ఇఫ్ యూ ఓన్లీ రియలైజ్, మీకు దాన్ని కూడా నేను ప్రార్థన చేశా, దేవా ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని నా క్రైస్తవ జీవితం అట్లా జీవితాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయన ప్రేమ నాకు అర్థం కాలే. ఒకసారి అనిపించేది ఆయన ప్రేమిస్తున్నాడు అని, కానీ చాలాసార్లు అనిపించేది కాదు. నేను ప్రార్థన చేసుకున్నా, యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు అనిపించట్లా. నా హృదయానికి, ఈ పిచ్చి మెదడుకి ఎలా అర్థమవుతుందో అలా నాతో మాట్లాడు కదా. నీ ప్రేమను అర్థం చేసుకోవాలనుకుంటున్నా, నాకు అర్థం చెప్పి నీ ప్రేమ ఎలా చూపిస్తాడు తెలుసా? నాకు ఆయన ప్రేమ నాకు అర్థమయ్యే భాషలో ఆయన ఎలా చూపిస్తాడు తెలుసా? నాకు ఏదైనా చాక్లెట్ తినాలని ఆశ పుట్టింది అనుకోండి, ఆ రోజు ఎవరో ఒక చేతిలోంచి నాకు చేతికి చాక్లెట్ వస్తుంది. ఎవరు పుట్టారు, ఎవరు పెట్టారండి వాళ్ళ హృదయంలో ఆ తలంపు నాకు చాక్లెట్ కొనుక్కోవాలని? నా దేవుడు కాదా? ఈ సంవత్సరం నాకు 25 ఏళ్ళు, 25 years. నా బర్త్డే ఎప్పుడు సరిగ్గా జరగలేదు, ఎప్పుడు కంప్లైంట్ చేయలేదని ఎప్పుడు బాధపడేదాన్ని. దేవా ఎవ్వరు నా బర్త్డే సరిగ్గా సెలబ్రేట్ చేయరా, ఇంతేనా నా జీవితం అని నేను కూడా అనుకున్నాను. కానీ అడిగే కదా యేసయ్యనే, దేవా నీ ప్రేమ నాపై నాకు అర్థమయ్యేటట్టు నాకు చూపించేసాయని నేను అనుకున్నాను కదా. ఏమైంది తెలుసా? నాకు ఒక బర్త్డేకి ఒక వ్యక్తికి ఎన్ని గిఫ్ట్స్ వస్తాయి చెప్పండి? తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ ఎన్ని వస్తాయి? ఓ 10 వస్తాయా? నాకు ఎన్ని వచ్చాయి తెలుసా ఈ బర్త్డేకి? 50. ఎవరు పెట్టారండి ఆ మనుషుల్లో ఆ తలంపు? మోనాకి నువ్వు గిఫ్ట్ కొను, నువ్వు చూపించు. వాళ్ళు గిఫ్ట్ తెచ్చినప్పుడల్లా నాకు ఎవరు కనిపించారు తెలుసా? నా యేసయ్య ప్రేమ కనిపించింది నాకు. నా యేసయ్య తలంపు ఇచ్చాడు వాళ్ళకి, మోనాకి ఇష్టమైనవే కొనండి. ఏమేమి కొన్నారు తెలుసా? నేను కొన్ని సంవత్సరాలుగా ఆశపడి నాకు ఇది ఉంటే బాగుండు, నాకు అది ఉంటే బాగుండు, నాకు ఇది ఉంటే బాగుండు అనుకున్నవన్నీ తెచ్చిచ్చారు. నేను ఎవ్వరికి చెప్పలే, నాకు ఇది కావాలి అది కావాలని నేను ఎవ్వరికి చెప్పలేదు. కానీ నాకు దేవుడు అవన్నీ ఇచ్చాడు. దేవుడు అన్నీ నాకు ఇచ్చాడు, నాకు అర్థమయ్యేట్లుగా. ఏం చేస్తాను తెలుసా? ప్రతిరోజు నేను రాసుకుంటా, ఈరోజు నేను 10 పనులు చేయాలనుకున్నాను, 10 పనులు చేయడానికి నాకు యేసయ్య హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ యేసయ్య అన్న డైరీలో రాసుకుంటాను. ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాను. మ్యారేజ్ సెమినార్స్లో ఈ సెషన్ మేము తీసుకుంటాం అన్నమాట. మ్యారేజ్ సెమినార్స్లో ఏమని చెప్తారు అని అంటే లవ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ప్రేమిస్తారంట. మా చెల్లి ఉందనుకోండి, అది వచ్చి కొరుకుతుంది, అది దాని ప్రేమ. అది కొరికింది, దానికి పిచ్చి పట్టిందని అనుకోకూడదు. నేను అది ప్రేమ చూపిస్తుంది అనుకుంటే నేను దాని ప్రేమను అర్థం చేసుకున్నట్టు అర్థం. నేను దాని మీద ప్రేమ ఎలా చూపిస్తాను నా చెల్లి మీద అంటే నేను వెళ్ళి కొడతాను.
ఓకే, అదేమనుకుంటుంది, అక్క నన్ను వచ్చి ఇప్పుడు కొట్టింది కాబట్టి ఇది అక్క ప్రేమ చూపిస్తుంది నా మీద అని అనుకుంటుంది. లవ్ లాంగ్వేజ్, దేవుని లవ్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? దేవుని ప్రేమ భాష ఏంటో తెలుసా? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అన్ని విషయాలలో ఆయనని జ్ఞాపకం చేసుకోవడం, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వడం, ఆయన మాట వినడమే అది ఆయన లవ్ లాంగ్వేజ్ అన్నమాట. నాకు అర్థమయ్యేటట్టు దేవుడు నాకు ప్రేమ చూపించడం మొదలుపెట్టాడు. అయ్యా నేనంటే నీకు ఇంత ఇష్టమా, నిజంగా ఇంత ఇష్టమా, ఎంత హ్యాపీ అయిపోయినా తెలుసా? ఊహించని విధంగా జనవరి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఆయన చేసే మేలులు, ఆయన చేసే చిన్న చిన్న విషయాలు, ప్రతిరోజు అంతట్లో ఎవరైనా నేను బాధగా ఉంటే ఎవరో ఒకరు వచ్చి నాతో మాట్లాడడం. దేవుని ప్రేమ అంత ప్రత్యేకమైనది. ఒకవేళ నీకు అర్థమైతే దేవుని ప్రేమ ఎట్లాంటిదో, నువ్వు దేవుని విడిచిపెట్టవు. ఒకవేళ నీకు అర్థం కావట్లేదు, మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటే దేవుణ్ణి అడగండి ఈరోజు, అయ్యా నీ ప్రేమ నాకు చూపి, అర్థమయ్యేటట్లుగా నాకు చూపి, నీ ప్రేమ నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, నేను స్పందించాలనుకుంటున్నాను. సంవత్సరాలు గడిచే కొద్దీ మన హృదయం కఠినమైపోతుందండి పరిస్థితుల వల్ల. నా హృదయం కూడా కఠినమైపోయింది. ప్రార్థన చేస్తే ప్రార్థన చేయబుద్ధి అయ్యేది కాదు, బైబిల్ పట్టుకుంటే చదవబుద్ధి అయ్యేది కాదు. బైబిల్ ఒక్క వరుస దేవుడు లోకం ఎంతో ఇంత చదవాలా అనిపించేది. ప్రార్థన చేసుకుని వేసా, నా హృదయాన్ని మార్చు, నా హృదయాన్ని కఠినమైపోయింది దేవా, నీకు స్పందించే హృదయాన్ని నాకు ఇవ్వు, నీతో మాట్లాడడానికి ఇష్టపడే హృదయాన్ని నాకు ఇవ్వు, నేను ప్రథమ స్థానంలో ఉంచే హృదయాన్ని నాకు ఇవ్వు. దేవుడు మార్చాడండి నా హృదయాన్ని, నా సొంత నిర్ణయాలు కాదు ఏవి, దేవుడు నా హృదయాన్ని మార్చాడు. దేవుడు నాకు సహాయం చేశాడు. విశ్వాసంలో నేను దృఢంగా నిల్చోడానికి, ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు నీకు కూడా సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీకు కావాలంటే సహాయము ఆయన చేస్తారు. దేవుడు నీకు మంచి స్థానాన్ని, ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వే నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వగలుగుతావా? దేవునికి ఆ ప్రథమ స్థానాన్ని, ఆ ప్రాముఖ్యమైన, నీ కుటుంబం కంటే ఎక్కువ, నీ ఉద్యోగం కంటే ఎక్కువ, నీ సౌకర్యం కంటే ఎక్కువ నువ్వు దేవునికి ఆ స్థానాన్ని ఇవ్వగలుగుతావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తిరిగి ఆయనని ప్రేమించడం నువ్వు చేయగలుగుతావా? చేయగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. పాటలు అంటాం, నీ రుణం, ప్రార్థనలో పాటల్లో చాలా, నీ రుణం నేను తీర్చలేనయ్యా, అసలు ఏముందయ్యా మా దగ్గర చేయడానికి, మా దగ్గర ఏది లేదంట, మా పెద్ద అబద్ధం, శుద్ధ అబద్ధం అది. అన్నీ ఉన్నాయి మన దగ్గర, సమయం ఉంది, ఆరోగ్యం ఉంది, తలాంతులు ఉన్నాయి, కుటుంబం ఉంది, చుట్టూరా జనాలు ఉన్నారు. దేవుని కోసం ఎన్నో విషయాలు మనం చేయొచ్చు, చాలా చేయొచ్చు, చేయాలి అని అనుకోవాలంతే. కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుదామండి, దేవునితో మనం మాట్లాడదాం, పరిశీలించుకుందాం. నిజంగా క్రిటికల్గా పక్కన వాళ్ళని చూసిన తప్పు ఉందని ఎంత తీవ్రంగా అయితే మనం చెప్తామో, మనల్ని మన జీవితంలో మనం తొంగి చూసుకుందాం. నా పరిస్థితి ఎలా ఉంది, నా విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవునితో నేను ప్రతిరోజు ఒక స్నేహితుని వల్లే మాట్లాడగలుగుతున్నానా, లేకపోతే ఆయనతో మాట్లాడాలంటే నేను 10 నిమిషాలు ఆలోచించాల్సి వస్తుందా? దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే నాకు అర్థమవుతుందా, లేకపోతే అసలు దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న నాకు కలుగుతుందా? ఆయన మన కోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ కోసం మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఆయన రూపంలోకి మనం ప్రతిరోజు పరివర్తన చెందుతున్నామా లేదా?
పరిశుద్ధాత్ముడు, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు అంగీకారమైన మార్పుని మీరు మా హృదయాలలో తీసుకురమ్మని మేము వేడుకుంటున్నాం. తిరుగుబాటు స్వభావాన్ని మా నుండి మీరు దూరపరచండి ప్రభా. నీకు స్పందించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈరోజు ఒక దృఢమైన నిశ్చయంతోనైనా మేము వెళ్ళి తండ్రి మా జీవితాలని, మా బ్రతుకులను నైనా పశ్చాత్తాపడి మారు మనసు పొంది మేము మార్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి. విశ్వాసంలో మీరు మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. మమ్మల్ని బలపరచండి దేవా, మాతో ఉండండి దేవా. నా జీవితాన్ని అర్పించుకుంటున్నా తండ్రి. మనం యేసయ్యకి చెందిన వారం ప్రియులారా. తన రక్తముతో తను నిన్ను కొనుక్కున్నాడు, వెల చెల్లించాడు. నువ్వు ఆయన సొత్తు, దేవునికి చెందిన వ్యక్తివి. నువ్వు ఆయనకి చెందిన వ్యక్తి వలె మనం బ్రతుకుదాం.